వెతకాలే గాని ప్రపంచంలో కనిపించని అద్భుతం అంటూ ఏదీ ఉండదు. అంతెందుకు, మనం జీవిస్తున్న ఈ భూమే పెద్ద అద్భుతం. దీని ఆవిర్భావం నుంచి జీవరాశుల పుట్టుక వరకు ప్రతి ఒక్కటి అద్భుతమే. అయితే తలపండిన మేధావులకు సైతం అందని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. వాటిలో 3 అందుబట్టని మిస్టరీలేమిటో చూద్దాం. నెంబర్ 1, ఈజిప్ట్ పిరమిడ్స్. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక్క భారీ భవంతిని నిర్మించాలంటేనే కొన్ని సంవత్సరాల సమయం పడుతోంది. అలాంటిది ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో క్రీస్తుపూర్వం 2630 నుండి 2610లో నిర్మించిన ఈజిప్ట్ పిరమిడ్లను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటైన ఈ పిరమిడ్లు త్రికోణ ఆకారంలో ఆకట్టుకుంటుంది. దీని నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాళ్లను అప్పట్లో ఏ విధంగా తీసుకెళ్లారు, ఎలా పేర్చారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 2014లో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 4 పలకలుగా చెక్కిన రాళ్లను సులభంగా తీసుకెళ్లేందుకు నేలను నీళ్లతో తడిపేవారని చెబుతున్నారు. అలాగే వారు బంకమట్టిని కందెనగా అంటే లూబ్రికంట్లా ఉపయోగించి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వాటిని అంత ఎత్తుకు చేర్చడానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఉంటారనేది మాత్రం ఇప్పటికీ అంతుబట్టలేదు. ఇంకా ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. నెంబర్ 2, కదిలే రాళ్ళు. రాళ్ళు నడవటం ఎక్కడైనా చూసారా? అయితే కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి వెళ్లాల్సిందే. అక్కడ ఎండిపోయిన ఓ సరస్సులో రాళ్ళు వాటికవే కదులుతాయి. దీంతో ప్రాణం లేని రాళ్ళు ఎలా కదులుతాయనే ప్రశ్నలు చాలా మందిలో నెలకొన్నాయి. దీనిపై చాలామంది పరిశోధనలు కూడా జరిపారు. సుమారు 319 కిలోల బరువుండే రాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా వాటికవే కదలడం మిస్టరీగా మారింది. 2011లో స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓసియానోగ్రఫీ పరిశోధకులు ఈ మిస్టరీని ఛేదించేందుకు కంకణం కట్టుకున్నారు. అంతే, బరువుండే 15 రాళ్లను తెచ్చి వాటిపై నిఘా పెట్టారు. అలా 2 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలో పరిశోధకులు ఓ విషయాన్ని తెలుసుకోగలిగారు. చలికాలంలో అక్కడ కురిసే వర్షం రాత్రి వేళల్లో మంచులా మారుతుందని, ఉదయం ఎండ వచ్చిన తర్వాత దాని కింద ఉండే మంచు రాతిని ముందుకు కదులుతుందని తెలుసుకున్నారు. 1 సెకండ్ కేవలం కొన్ని ఇంచుల దూరం మాత్రమే అవి ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నెంబర్ 3, బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టోరికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. గత 100 ఏళ్లలో ఇటుగా వెళ్లిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. సముద్రంలో పిరమిడ్లు ఉండటం వల్లే ఇలా అవుతుందని కొందరు, ఏలియన్లే అటుగా వెళ్తున్న నౌకలు, విమానాలను నాశనం చేస్తున్నాయని మరికొందరు వాదిస్తూ వచ్చారు. తాజాగా ఛానల్ 5 టీవీ ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీలో ఆ వాదనను కొట్టిపడేసింది. సముద్రంలో సుమారు 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడే రాకాశయాల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. వీటికి రోగ్ వేవ్స్ అని పేరు పెట్టింది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఉన్న విభిన్న వాతావరణం వల్ల నౌకలు, విమానాలు ప్రయాణించలేని పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ డాక్యుమెంటరీలో వివరించారు. సముద్రంలో ఆకస్మికంగా ఏర్పడే తుఫాన్ల వల్ల అలలు 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడతాయట. ఇంతటి భారీ అలలు గాలుల్లో నౌకలు, విమానాలు ప్రయాణించడం కష్టమని, అందుకే అవి ప్రమాదానికి గురయ్యాయని తెలిపారు. అయితే బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాల వెనుక ఇంకా ఎన్నో ప్రశ్నలు దాగే ఉన్నాయి. సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్న ఘోరాలను ఆధారాలతో ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? అంగారకుడిపైకి మానవరహిత రోవర్లను ప్రవేశపెడుతున్న పరిశోధకులు భూమిపై ఉన్న ఈ అతిపెద్ద మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇంకా ఇలాంటి ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.